నువ్వు వచ్చే గురు అట్లంతా ఏం లేదు, నువ్వు షార్ట్స్ తీసుకో. ఆ దీపం వెలిగించేది చెప్పేది. అవును, ఎప్పుడైనా అట్లే చేయాలి. ఓం దేవదేవి మహాదేవి సర్వాభీష్టప్రదాయని యావత్ పూజావసానకం దావత్ ప్రజ్వలస్థిరా దేవదేవ్యే నమః. అగమార్థం తు దేవానాం గమనార్థం చ రక్షసాం కురు ఘంటారావం రుద్రదేవతా పారణాంజనం మహాలక్ష్మీ స్వరూపిణి దీపదేవతాయే నమో నమః. ప్రార్థన పూర్వక నమస్కారాం సమర్పయామి. ఓం సదాశివసమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా. వాగర్ధాగమ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగదః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. శివాయ గురవే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః వసవో వదంతి సానో మంత్రే సమూర్జం దుహాన. వేణుర్వాగస్మానుపతిష్ఠుతైదో అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు. యస్య ఓం నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ త్రయో సుందరనాథాం సర్వదో జయమంగళం. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వశాంబరాభవః. ఏషామిందే వదస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే. ఓం సత్యోజాతం ప్రపద్యామి సత్యోజాతాయ వై నమో నమః. భవే భవేనాది భవే భవస్సమాన్ భవోద్భవాయ నమః. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ. ఓం సాధ్యం త్రిభక్తి సంయుక్తం మహిళనాయోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య దివిరాపః. భక్త్యాదీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాం నరకాద్గారా దివ్యజ్యోతిర్నమోస్తుతే. దేవదేవతాయ నమో నమః. ప్రార్థన పూర్వక నమస్కారాం సమర్పయామి. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. సజయపరందరాభ్యాం నమః. వదిష్టాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమః. ఓం ఆజమ్యాస్తం ప్రక్షాళ్య. ఓం అస్తం ప్రక్షాళ్య ఆజమ్య. సార్ ప్రొడ్యూసర్ గారు ముందు రావాలి. ఓం కేశవాయ స్వాహ. నీళ్ళు తీసుకోండి 3 సార్లు. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. అస్మిన్ ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూలిత ఫలసిద్ధిరస్తు. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. మాధవాయ స్వాహ. గోవిందాయ నమః. ఓం ఉత్తిష్టంతో భూతపజాజాః ఏతే భూమివారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే అత ప్రాణాయామే వినియోగః. ప్రాణాయామం చేయండి. ఓం భూః ఓం భువః ఓం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిర్సమృతం బ్రహ్మ భూర్భువస్సువరో మమ యజమానస్య. మమానుకు నమస్కారం చేసుకోండి. మమ యజమాన సుపాదక్ష ద్వారా పరమేశ్వర మధ్యస్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శ్రీ మహావిష్ణురాజ్ఞయ సర్వం ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణః
द्वितीयपरार्थे श्वेतवाहनकल्पे मयिवत्सवनन्दे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे वरदवर्षे वरदखण्डे मेरयो दक्षिणदिग्भागे श्रीशैलस्य वायुव्यप्रदेशे कृष्णागोदावर्यो मध्यप्रदेशे अस्मिन् भगवतालसनिधो श्रीराजराजेश्वरदेवता आलयमुखमण्डपेणो अस्मिन् वर्तमानेन महारगचन्द्रमानेन प्रभवानि षष्ठसंवत्सराणां मध्ये श्री विश्वावसो नाम संवत्सरे श्री फलाभव नाम संवत्सरे उत्तरायणे पुण्यकाले चैत्रमासे बहुलपक्षे दशम्यां मानवासरः शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुणविशेषप्रतिष्ठायां शुभदिनो श्रीमान् श्रीमदः गोत्रोद्भवस्य रामानुजय गोत्रोद्भवस्य यजमानस्य प्रेमराज नामधेयस्य धर्मपत्नी सौभाग्यवती स्वाति नामसदमानस्य कुमार्याः कुमार्त्याः वास्तव नामधेयस्य वन्दिका नामधेयस्य विदिशा नामधेयस्य सह कुटुम्बा नाम यजमानस्य गोत्रोद्भवस्य राजकुमार यजमानस्य गोत्रोद्भवस्य गोत्रो पालकाय गोत्रोद्भवस्य राजेश कुमार नामधेयस्य राजो नामधेयस्य रमणे नामधेयस्य यजमानस्य कुमार्याः सुहृद्या नामधेयस्य सह कुटुम्बा नाम यजमानस्य गोत्रोद्भवस्य पशुमेण गोत्रोद्भवस्य राधेय नामधेय साम्राज्य नामधेयस्य राकेश नामधेयस्य ऋतुकादित्य नामधेयस्य ऋषिकेश नामधेयस्य सह कुटुम्बा नाम यजमानस्य गोत्रोद्भवस्य औडबाल गोत्रोद्भवस्य पंडबाबु नामधेयस्य नागमणि नामधेयस्य श्रीनिवास नामधेयस्य ज्योति नामधेयस्य वेंकट हनुम ऋतिकेन्द्र नामधेयस्य सह कुटुम्बानां यजमानस्य गोत्रोद्भवस्य सह कुटुम्बानां समस्त भक्तजनानां क्षेमस्थैर्य धैर्य वीर्य विजयाम्यायनारोग्य ऐश्वर्यैष्टकाम्यार्थ मनोवाञ्छा फलहित्यर्थं सकल कार्य दिग्विजया फलहित्यर्थं सकल देवतानुग्रह प्रसादार्थं नूतन चलचित्र प्रारंभोत्सव समये सकल देवता प्रीतये महागणपति महालक्ष्मी देवता पूजां च करिष्ये आदौ निर्विघ्नेन प्रथमाव्याप्त्यर्थं श्री महागणपति आराधनां च करिष्ये संकल्पं చెప్పండి मम सह कुटुम्बानां क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्म अर्थ काम्य मोक्ष चतुर्विध फल सिद्ध्यर्थं धन कनक वस्तुवाहन समृद्ध्यर्थं मम वृत्ति व्यापारादि दिने दिने अभिवृद्धि सिद्ध्यर्थं मम मनस्संकल्पित सकल कार्य राजमुखे राजमार्गे सर्वत्र दिग्विजय फल सिद्ध्यर्थं सकल कार्य आटंक दोष निवारण सिद्ध्यर्थं मम गृहेण अष्टैश्वर्य प्राप्त्यर्थं मम नूतन चलनचित्र प्रारंभोत्सव समये सकल देवता परिपूर्ण अनुग्रह प्रसाद सिद्ध्यर्थं महालक्ष्मी देवता अष्टलक्ष्मी देवता परिपूर्ण अनुग्रह प्रसाद सिद्ध्यर्थं मम नूतन चलनचित्र द्वारा अखंड ख्याति कीर्ति धनयोग सिद्ध्यर्थं महालक्ष्मी देवता प्रीत्यर्थं नूतन चलनचित्र प्रारंभोत्सव समये महालक्ष्मी महागणपति सकल देवता आराधన పూజాం కరిష్యే అందరూ కూడా మనస్ఫూర్తిగా చక్కగా పనులన్నీ పూర్తవ్వాలని ఎటువంటి ఆటంకం లేకుండా సినిమా పూర్తవ్వాలని ఈ సినిమా ద్వారా అఖండ ఖ్యాతి అంటే మంచి పేరు ప్రఖ్యాతులు అలాగే ధనయోగం కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుని అక్షతుల గణపతి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి ఓం వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ మమ సర్వకార్యే సర్వదా శ్రీ మహాగణాధిపతే నమో నమః ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి తదంగత్వేన కలశారాధనం కరిష్యే ముందు రండి ఈ కలశంపై చెయ్యలా ఉంచండి ओम कलशमुखे विष्णुः कंठे रुद्रासमाश्रिताः मूलस्थो ब्रह्म मध्ये मातृगणास्पदाः उच्छोदसागरा सर्वे सप्तस्त्रीकावसुन्दरा ऋग्वेदो यजुर्वेदो सामवेदो अथर्वणः अङ्गैश्चासैरा सर्वे कलशाम्बुसमाश्रिताः ओम माकलशे दुर्दक्षयकारकः पूजा द्रव्याणि सम्प्रोक्ष देवात्मानं सम्प्रोक्ष यजमानस्य आत्मानं सम्प्रोक्ष अस्य प्राणप्रतिष्ठां च करिष्ये
తమలపాకులు గణపతి మీద పట్టుకొని అసనేదే ప్రణస్పాదక్యః పురాప్రాణేనాదేవోగం జపసేమదోనిముత్తరం తమపదే మయానస్వస్తి అమృతం వై ప్రాణః అమృతమాపః ప్రాణానే వైదాస్తానముపవిదే మహాగణాధిపతయే నమో నమః శిరో భవ వరదో భవ శుభో భవ శుభ్రచంద్రో భవ దినాచరం కురు ధ్యానం తమలపాకులు వేసేయండి. మనస్ఫూర్తిగా గణపతిని ప్రార్థించండి. ఓం ధ్యానం ఏకదంతం చతుర్హస్తం వాదం అంకుశధారిణం తదంచమలదం వస్తే విప్రాణమోషరత్వజం రక్తం లంబోదరం జోర్పకరణం రక్తమాసనం రక్తమగ్నానులిప్తాంగం రక్తపుష్పేశభోజితం భక్తానకంపిరం దేవం నిగత్కారుణమచ్యుతం ఆమే పదదుస్యానాముపదే పురుషాత్మనం ఏవం ధ్యాయంతు యునత్యం దయోగే యోగిరాన్మనః నమో ప్రాణపతయే నమో గణపతయే నమో ప్రపదపతయే నమస్తే స్తులంబోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశనే సమదదాయ శ్రీవరదమూర్తయే నమో నమః మహాగణాధిపతయే నమో నమః. అక్షతలు గణపతి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. మహాగణాధిపతయే నమః ధ్యాయామి జ్ఞానం సమర్పయామి ఆవాహయామి ఆసనం పరికల్పయామి సువర్ణరత్నావిధం సమర్పయామి. తమలపాకులతో నీళ్ళు తీసుకుని గణపతి చుట్టించి 3 పర్యాలు వేయండి. మహాగణాధిపతయే నమో నమః పాదయోః ఆర్ఘ్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే సుత ఆచమనీయం సమర్పయామి. ఔపచారిక స్నానం గణపతి మీద కొద్దిగా నీళ్లు ప్రోక్షణ చేయండి. నీళ్లు ఆపో ఇష్టామయో భవః స్నానమోచేతనాదనః మహిరణాయుక్షుతే యోగక్షురమోదః తస్య భాజేదేనః ఉషదే భవమాతరః తస్మారంగమావో యస్య క్షయజన్మద ఆపో జనయరాజనః. మహాగణాధిపతయే నమో నమః ఔపచారిక స్నానం సమర్పయామి. అతః వస్త్రయుగ్మం వస్త్రం అభివస్త్రాచోదనాన్యేషాపదేనో సులుగాః పూయమానః అభిచంద్రావర్తమేనో విశ్వామృతనో దేవసో శ్రీ మహాగణాధిపతయే నమో నమః. వస్త్రార్థే అక్షిరాం సమర్పయామి. మళ్ళా అక్షితలు వేయండి. ఓం యజ్ఞోపవేదం పరమం పవిత్రం ప్రజాపతేన తాజం ప్రస్థాత్ ఆయుష్యమగ్రే ప్రజాపతివేదం బలవస్తేజః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. యజ్ఞోపవేదార్థే సర్వాభరణార్థే అక్షిరాం సమర్పయామి. అతః గంధాన్ ధారయామి. ఈ గంధాన్ని ఆ గణపతి మీద చిలకరించండి. గంధద్వారాంధనాదనః నిత్యపుష్టాంకరేషనే ఈశ్వరేకం సర్వభూతానాం తామేవపత్యే శ్రీం గంధాన్ ధారయామి. అతః కుంకుమ విలేపనం ఆయనే పరాయణే దూర్వారవంత పుష్పనే ప్రదాశపుండరే ఏకాని సముద్రసాగ్రహాయిమే. గంధస్వప్రణకరార్థం పరిత్రాజోర్ణ కుంకుమ విలేపనం సమర్పయామి. సరే కుంకుమ ఉద్దేశండి గణపతి మీద. అతః పుష్పే పూజయామి. గం గణపతయే నమః అనుకుంటూ ఆ గణపతి దగ్గర గౌరవ పుష్పాలు వడ్డించండి. ఓం గం గణపతయే నమః. ఓం శోభాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజగంధకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం చంద్రపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షితాం సమర్పయామి. ధూపమాగ్రాపయామి. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపాన్ ధృతాచమనీయం నైవేద్యం కృత్వా కొబ్బరికాయ కొట్టేస్తున్నాం. కొబ్బరికాయ ఓం యాపలా పుష్పాయాచ పుష్పినే బృహస్పతే ప్రసోదస్థానో ముంచందకం ఇది ఫలోదకం సమర్పయామి. ఓం భూర్భువస్వః స్వాహ. मध्ये मध्ये बालयं समर्पयामि. हस्तो प्रक्षालयामि. पादं प्रक्षालयामि. आचमनीयं समर्पयामि. ताम्बूलादक्षितां समर्पयामि. पूगे परेद कर्पूरे नागवल्ली दलेरुतं मुक्ताचूर्णसमायुक्तं ताम्बूलं प्रतिगृह्णामि. श्री महागणाधिपतये नमो नमः. दक्षिणताम्बूलं समर्पयामि. मङ्गलनीराजनं बाबू మంగళ నీరాజనం గణపతి. ఓం హిరణ్యపాత్రం
नमो नमः आनंदमंगलपूर्णिराजनमर्पयामि नमस्करोमि। जय बोलो गणेश महाराज की जय। गणपति बप्पा महागणपति देवता परिपूर्ण महदनुग्रह प्रसाद सिद्धिरस्तु। ओम मदः शुभकस्य एकदन्तश्च कमलागजगन्निकः ब्रह्मादरस्य विकटादित्यराजो गणाधिपः रोमकेतुर्गणाध्यक्षो गणाधिन्द्रो गजानः भक्तजन्मेश्वरो गणाहेरं नस्तुतपूर्वः षोडशैतानि नामानि अपडेन्द्रयादि विद्यारम्भे वायेन प्रवेदः तद्रामे सर्वकार्येषु विघ्नस्तस्य जायते तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्। श्री महागणाधिपतये नमो नमः। कल्लकद्दुनि गणपति దగ్గర వేసేయండి। పాదారవిందయోః వేదోక్త దివ్య సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి। ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి। మూడు ప్రదక్షిణాలు చేయండి దగ్గర ఉన్న వాళ్ళు। మేడం తర్వాత రావచ్చు ఒకసారి। మీరు గణపతికి వచ్చేసారు ఇబ్బంది అవుతుంది। మీరు ప్రదక్షిణ చేయండి కాబట్టి यानि गानि जपापानि जन्मान्तర प्रदान जातानि दानि प्रदक्षिणे प्रदक्षिणं पदेपदे पापोहं पापकर्माणां पापात्मापादनमः साधियां प्रणया देवागणाय नमस्कार अन्यदाजनज्ञानसिद्धमेव नमः तस्मात् कारुण्यपालेन रक्ष रक्षो गणाधिपः महागणाधिपतये नमो नमः। आत्मप्रदक्षिण नमस्कारां समर्पयामि। अपराधपूर्वक नमस्कारां समर्पयामि। नमस्कारं చేసుకొని చెప్పండి సార్। వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురు మే దేవ మమ సర్వ కార్యేషు సర్వదా। శ్రీ మహాగణాధిపతయే నమో నమః। ప్రార్థన పూర్వక నమస్కారాం సమర్పయామి। సృత్యాజనామోక్యత భాగ్యాదశోనోలం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం శ్రద్ధాహీనం పూజితం మయా దేవ పరిపూర్ణం దదాస్తుతే। అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజావిత భగవాన్ సర్వాత్మకః ఏవత్వం శ్రీ మహాగణపతి దేవతార్పణమస్తు। సహస్రవరమా దేవీ శతమూలా శతాంతరా సర్వం మే శ్రీ మహాగణపతి దేవతా ప్రసాదం యజమానస్య శిరసా ప్రణామి। ఉత్తరేషు కర్మణ్య విఘ్నమస్తు। గణపతిని ముందుకి వెనక్కి కదలొచ్చండి। యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తదర్వాణి ప్రథమాన్యానున్న ఏహాకం మహిమాస్యంతే యత్ర పూర్వే సాధ్యం। శ్రీ మహాగణాధిపతయే నమః। యథాస్థానముద్వాసయామి శోభనార్థే పునరాగమనాయ చ। పూర్వ సంకల్ప విధానేన మహాలక్ష్మీ దేవతానుగ్రహ ప్రసాదార్థం మహాలక్ష్మీ దేవతా ప్రీతియ ఆరాధన పూజాంచ కరిష్యే। అశనేదే పునరస్పాసుదక్షుః పునః ప్రాణేనోదేవోగం బ్రహ్మసేవ సూర్యముచ్చరందమర్మదే స్వస్తి అమృతం వై ప్రాణః అమృతమాపః ప్రాణానేవ యథాస్థానముపంపితే। అష్టలక్ష్మీ మహాలక్ష్మీ దేవతాయే నమో నమః। జనో భవ వరదో భవ శుభో భవ ప్రసన్నో భవ విరాజనం కురు జ్ఞానం। అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థించండి। లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా ప్రార్థించండి। సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురతో తారానాయక శేఖరాం శిఖముఖే మామేన ఉక్షోరః మాణిక్యాం పరిపూర్ణరత్నసితం రత్నోత్తరం విష్ణుదే సౌమ్యాం రత్నకరస్పరత్నజరణాం ధ్యాయేశ్వరమంబికాం అరుణాం కరుణాతరంగితాం చంద్రతమాసాం కులపుత్రానాం హరిమాదిపిరామృతాం మయూకేరహమిత్యేవ మామయే భవాని న్యాయే పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయదాక్షీం హేమామాం పీతవస్త్రాం కరకలితలసద్దేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమమయనాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలశృణుతాం సర్వసంపత్ప్రదాత్రీం స్వకుంకుమ విలేపనమణికచ్చుంబి కస్తూరికాం సమందశిరేక్షరాం సుతసార్వవాసాంకుశాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే త్రయంబకే దేవీ నారాయణ నమోస్తుతే। మహాలక్ష్మీ దేవత అష్టలక్ష్మీ దేవతాయే నమో నమః। ధ్యాయామి జ్ఞానం సమర్పయామి ఆవాహయామి సువర్ణరత్నాయుధం మాదరం సమర్పయామి। పాదయోః పాఠ్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి ఔపచారిక స్నానం సమర్పయామి। ఓం ఆపో ఇష్టామయో భవః జ్ఞానవర్షే దదాతనః నయనాయ దక్షిణే రామస్య పదమోనః యస్య వాజే దేనః యదేర్వమాగ్రహ యస్మారంగమాభో యస్య కేరళ ఆపో యలయానః। సకల దేవతాయ నమో నమః। ఔపచారిక స్నానం సమర్పయామి వస్త్రార్దక్షిణాం సమర్పయామి యజ్ఞోపవేదార్దక్షిణాం సమర్పయామి అతః గంధాన్ ధారయామి అతః కుంకుమ విలేపనం। ఓం హిరణ్యవర్ణాం
सहस्रजां चन्द्राभिरन्मयीं लक्ष्मीं जातवेदो भवामः जातवेदो लक्ष्मीं भवामः यस्यां हिरण्यं विन्देयं वावस्वन्दरजालहम् असपूर्वां प्रबोधिनीं श्रियं देवी भगवये श्रीर्मादेवी सदां कांसोऽस्मितां हिरण्यप्राकारां जलन्तीं तृप्तां तर्पयन्तीं अग्ने सितावत्तोरणास्तां योगपयेतीं चन्द्राप्रभासामेकाग्रन्तीं श्रियं लोके देवनिष्ठामुदारां पद्मिनीं सर्वभाविर्भयेतां ताम्रे आदित्यवर्णे तपसोऽजातो वनस्पतिस्थो वृक्षोऽविल्वः तस्य वराणतपसानुदन्तमायान्तराय सभाग्यालक्ष्मी वैरमान् देवस्य कीर्तिश्रवणासः प्रादुर्भूतोऽस्वराश्रे श्रीर्गेन्द्रवद्धिं ददातुमे श्रुतिभासामलान्देशामलक्ष्मीर्नाथयाञ्जम् अबोधिमतवृद्धिं जातकमानन्दमेग्रहात् यन्तद्वारान्तरादिशां नित्यपुष्टां करेशरेः ईश्वरेकं सर्वभूतानां तामिहो भक्तयेषिं श्रीर्मे भजतो लक्ष्मीर्मे नश्यतो मनसक्ता ममागोति भारतसर्वमहीमहे मनोनागं लोकमन्यस्य मयि श्रीशैलामृतः कर्तमेव प्रजाभूतामयि सम्भवकर्तमां श्रियं भादेवे कुले मातरं पद्ममालिनी आपसृजन्तु स्निग्धानि लिक्लेरवसमेकरे विजदेवे मातरं श्रियं भादेवे कुले आर्द्रां पुष्करणे पश्चिमशृङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो भवामः आद्रां निकरणीं लक्ष्मीं सुवर्णां देवमालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो भवामः तां महामः जातवेदो लक्ष्मीं नरपगामिनीं यस्यां हिरण्यं प्रबोधं धावो కొబ్బరికాయల పేస్ట్ తీయండి అమ్మా సార్ వచ్చారా కొబ్బరికాయ ఓం జ్ఞాపనా పుష్పాయ చ పుష్పనే మనోదకం సమర్పయామి స్క్రిప్ట్ మీద మనకి ఇక్కడ यस्वजप्रयोदो भूत्वा जुहूयाधार्यमन्महं श्रियपञ्चदशत्यं च श्रीकामशतं जपेतु आनन्दः कर्तव्ये सेवादिक्रीते श्रेष्ठाः ऋषेश्रेत्र्या पुत्रा स्वयं श्रीदेवी देवताः पद्मासने पद्मपूरो पद्माक्षी पद्मसम्भवे पद्माक्षी सौख्यं लभाम्यहम् अश्वदायि च गोदायि धनदायि महाजने धनं मे दुषदां देवी सर्वकामार्थसिद्धये पुत्रपौत्रधनं धान्यम् अस्य साजा विगोरदम् प्रजानां भवसि माता आयुष्मन्तं करोतु वा चन्द्राभां लक्ष्मीशानं सूर्याभां श्रियमीश्वरीं चन्द्रसूर्याग्नि सर्वाभां श्री महालक्ष्मीरुपास्महे धनमग्निधनं वायुधनं सूर्यधनं वसः धनमिन्द्र बृहस्पतिर्धनं धनवस्तुते वैनदेयसोमर्पिपदामप्योदरुद्रः सोमस्वरस्सुतोमिरामह्यं सदासोमिनि सक्रोधनमाश्चर्यं नवगोणाश्वामते भवन्ति कृतपुण्यानां भक्तानां श्रीसोक्तं जपेस्तदा वर्षन्तु देवि पावरीतुवभ्रस्य विद्युतः रोहन्तु सर्वबीजानवब्रह्मादिशोजये पद्मप्रिये पद्मिने पद्महस्ते पद्मालये पद्मधरायिताक्षि विश्वप्रिये विष्णुमनोरघोरे दत्पादपद्मं मे संविदस्व यासा पद्मासनस्थाय पुलकटितटे पद्मवस्त्रायिताक्षि गम्भीरावर्तनाभिस्तनपटमिता सुप्रवस्त्रोत्तरीया लक्ष्मीर्दिव्यैर्गजेन्द्रैर्मणिकरगजैः स्थापिताने मुकुम्बैः नित्यं सा पद्महस्ता मौषगृहे सर्वमाङ्गल्ययुक्ता लक्ष्मीं क्षीरसमुद्राद्रियां श्रीरङ्गधामेश्वरीं दासी भोगसमस्तदेवनिधां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्ध्वा ब्रह्मेन्द्र गङ्गाधरां पाञ्चैलक्ष्मीं तुलजां वन्दे मुकुन्दप्रियां सिद्धलक्ष्मीर्मौक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मीश्च प्रसन्नामो सर्वदा पराङ्कुशोपासो वेदिमुद्राङ्करेर्वहं देव कमलासनस्तां बालात्मकोटि प्रतिभां त्रेत्रां भजेहमम्बां जगदीश्वरीं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् ओम सहस्रशीर्षः पुरुषः सहस्राक्षसचक्रावतो शासनानसने अपि तस्मात् विराजजायत विराजो अधिपूर्णः सजातो अत्यर्चितः पश्चात् भूमिमलोकः यत्पुरुषेण हविषाः देवायज्ञवदन्वदा वसन्तो अस्याचिराज्यम् ग्रीष्मेद्वस्त्रभिः सप्तास्य सन्वर्धयः त्रिशब्दसमिदकृताः देवायज्ञधन्वानाः अवद्नं पुरुषं वशं त्वं यज्ञं परेषि प्रोक्षन् पुरुषं जातमकृतः तेन देवाः
अशोकस्तादस्य क्रियमायव्यानो आरण्यां ग्राम्याश्रये तस्माज्ञातरवशः पृथस्सामानि जग्रे चन्द्रागं जग्रे तस्मात् यजो तस्मात् जायत तस्मादस्वादजायन्त एके जोगयान्तः गावो हरिजने तस्मात् जाताजायः यत्परिशं विदुः कलिताभ्याकल्पयन् अभङ्गिरसतो बाहो कालो पादौ विश्यते ब्राह्मणो वासनपदादीषु बाहो राजन्यकृतः ओरोचदेशे प्रैषः अज्ञागं शूद्रो जायत चन्द्रमानसो जातः सचो सूर्यो जायत पुराणिकैषाग्निषा प्राणाद्वायुर्जायत नाभ्या आसीदन्तरिक्षं शेषमाद्या समवत्तदा पद्यागं भौमिद्युनस्त्रोत्रात् तदा लोकागं कल्पयन् वेदाहमेदं पुरुषमहानन्दम् आदित्यवर्णं तद्कुमारे तस्य पुरुषादिगोचरेति तत्प्रियस्य विश्वमादानवक्रे वेदाहमेदं पुरुषमहानन्दम् आदित्यवर्णं तद्कुमारे तमेवं विद्यानवदयरोहि आज्ञपन्तावे विदेहाय प्रजापति साधिगर्भे अन्तवा अजायमानो बहुधाविजायते तस्य धनाय नमः देव्ये नमः पद्मगन्धिन्ये नमः पुण्यगन्धाय नमः प्रसन्नाय नमः प्रसादाभिमुक्ते नमः प्रभाय नमः चन्द्रवदनाय नमः चन्द्रसहोदर्ये नमः चतुर्भुजाय मन्दिराय नमः इंद्रियतराय नमः राजरण्ये नमः पुष्टये नमः शिवाय नमः शिवकर्त्ये नमः सत्ये नमः विमलाय नमः विश्वजनन्ये नमः तुष्टये नमः दासराजन्ये नमः प्रीतिपरिण्ये नमः शान्ताय नमः सुप्रभाल्याम्बराय नमः श्रिये नमः भास्कर्ये नमः विलवन्याय नमः वरारोहाय नमः शून्ये नमः वसुन्धराय नमः रण्ये नमः हेममानन्ये नमः धनदानकर्त्ये नमः हस्ते नमः श्रेयसुन्याय नमः सुप्रदाय नमः रूपवेश्पादानन्दान सुप्रदाय नमः सुभाय नमः हिरण्यप्राकाराय नमः ప్రొడ్యూసర్ గారు ముఖ్యమైన ఎవరన్నా డైరెక్టర్ గారు అన్న అర్థం వస్తే డైగ్రామ్ చెప్పి కొబ్బరి కొట్టించున్నారు మీరు చూసుకోవాలి చెప్పాలి తెలియదు కదా పెట్టారు ముఖ్యమైన పైకి వెళ్ళండి అదే వస్తే కనుక పైకి వెళ్ళండి ఒకసారి నమస్కరించు. ప్రసాద్ గారు వచ్చారు హెయిర్ అట్ సైడ్ వేసుకో. సార్ సైడ్ కొంచెం సైడ్ ఈ ఫోటో తీసుకోండి సార్ తీసుకోండి సార్. ఓకే కెమెరా కవర్ చేసుకోండి. బస్ 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 సార్ వన్ ఇది చూడండి సార్ ఒకసారి సార్ ఇది చూడండి. ఓకే సార్ థ్యాంక్ యూ సార్. చూడండి ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చ అగ్నిశ్చాస్తం ధారయతాం ధ్రువం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే దేవి నారాయణ నమోస్తుతే. లక్ష్మీం క్షీరంతరాజతనయాం శ్రీరంగనామేశ్వరీం దాసీభూతోపస్త్రమనితాం రూపైకదీపాంకురాం శ్రీమంగళాక్షరప్రజాపతిం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్నాభవ సర్వదా వరాంకుశోపాసమపీతి ముద్రాన్ కరేర్వహంతేం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజమంబాం జగదీశ్వరీం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే.
प्रकृते नमः विकृते नमः विद्याय नमः सर्वभूतप्रदाय नमः श्रद्धाय नमः विभूते नमः सर्वे नमः सर्वात्मकाय नमः वादे नमः पद्मनाय नमः पद्माय नमः सुदे नमः स्वाहाय नमः सुदाय नमः सुदाय नमः दान्ये नमः हिरण्मये नमः लक्ष्मे नमः नित्यपुष्टाय नमः विभावने नमः नित्ये नमः नित्ये नमः दीप्ताय नमः वरदाय नमः कमलाय नमः कान्ताय नमः संवाय नमः रुद्रामराय नमः सुदय नमः जगाय नमः हरिवल्लभाय नमः शोकाय नमः प्रदाय दीप्ताय नमः शोक विनाशकाय नमः धर्मनिलयाय नमः करुणाय नमः వెనక్కి రా కొబ్బరికాయ కొడుతుంది వెనక్కి రా ఇంకా వెనక్కి రా ఇగో ఇక్కడ ఆగండి ఒక్క నిమిషం కావాలి తీసుకొని వెళ్తున్నా కావాలన్నా దా మిస్ అయింది సార్ తీసుకొని వెళ్ళిపోతా మిస్ అయింది ఇక్కడ రా నువ్వు వెళ్తున్నాను మిస్ అయింది ఇక్కడ రా నువ్వు ఇక్కడ అర్థం కావట్లేదు మిస్ అవుతున్నాను మిత్ర టీవీది సార్ది ప్రొడ్యూసర్ది టీవీది బయటకు వెళ్తాను ఇది అందరూ మీడియాకి పెట్టారు కదన్నా మేము బయటకు వెళ్ళాలన్నా నేను లోపల ఉన్నాను బయటకు వెళ్తాను అర్థం కావట్లేదు నేను బయట ఇంటర్వ్యూ తీసుకోవాలి अरण्ये नमः हिमवान्ये नमः धनधान्यकृते नमः सुतये नमः प्रसन्नाक्षे नमः नारायण समन्ताय नमः दन्तन्ये नमः देव्ये नमः श्रीमात्रे नमः ఫోన్ పక్క పెట్టండి ఫోన్ పక్క పెట్టండి సార్ 1 మినిట్ ఓం హిరణ్యపాత్రం పూర్ణం సాధీవరభ్యో దానేదే గదా బ్రహ్మణమహారతి ఏకదేవ యజమానాయ हर नमः पार्वतीपतये हर हर महादेव शंभो शंकर भक्तवत्सल भगवान की जय नमस्कार చేస్తూ చెప్పండి అపరాధ క్షమస్తవ రక్ష రక్ష పరమేశ్వరి అపరాధ పూర్వక నమస్కారం సమర్పయామి మంత్రహీనం జ్ఞాహీనం భక్తిహీనం పరిపూర్ణం శ్రీ పరమస్తు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సమస్త మంగళాని భవంతు ఓం శాంతి 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 స్క్రిప్ట్ సార్ చూపించచ్చా ఎక్స్క్యూజ్ మీ నాన్న ఇది అటు పోదప్ప అవతలగా सद्यो जातं प्रपद्यामि सद्यो जाताय वै नमो नमः भवे भवेनादि भवे भवस्वमान् भगवद्भवाय नमः वामदेवाय नमः ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्ते మీరు కొంచెం వెనకాల కొద్దిగా సార్ అన్న త్వర పీచే జాओ సిద్ధిరస్తు శ్రీ రాజరాజదేవ అయిపోయిందా ప్రసాద సిద్ధిరస్తు సార్ డైరెక్టర్ సార్ ఒక్క నిమిషం ఆగండి హెడ్ డౌన్ మూర్తి శరత్ ఓకే సార్ क्षेमेन्द्रिये प्रतिष्ठति धनं धान्यं बहुपुत्रलाभं त्रिसंवत्सरं दीर्घमायुः सकलकार्यदिग्विजया फलसिद्धिरस्तु तदास्तु నా ఫోన్ ఏకి పెట్టుకున్నా కొంచెం టూ ఆఫ్ దట్ ప్లీజ్
పార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవే నారాయణ నమోస్తుతే. ఓం హిరణ్యమాత్రం పూర్ణం దదాతి మదవ్యో దానే దేకరాం బ్రహ్మణముపహారదేకదేవ యజమాన ఆయుష్ేజో దదాతి సామ్రాజ్యం భోజం స్వరాజ్యం వీరాజ్యం పారమే సామ్రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం హర నమ పార్వతీపతయే హర మహాదేవ శంభో శంకర. ఈ మాతా మహారాజ్ की సార్ ప్లీజ్ ఒక్క సెకండ్ కొంచెం ఒక్క సెకండ్ అన్న 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 సార్ హియర్ 1 సెకండ్ సార్ 1 మినిట్ సార్ 1 మినిట్ సార్ 1 మినిట్ నిమిషం ఆగాను సార్ అన్న మీరు బ్యాక్ రావాలి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ మీరంతా బ్యాక్ రండి ఫ్రేమ్ లో వస్తారు సార్ ప్లీజ్ సార్ వన్ ఫోటో సార్ 1 ఫోటో సార్ 1 ఫోటో సార్ ఇక్కడ చూడాలి సార్ లుక్ అది సార్ సార్ హియర్ 1 ఫోటో కొంచెం కింది దించారా క్లాప్ రెడీనా ఓకేనా కెమెరా సార్ 1 మినిట్ సార్ 1 మినిట్ సార్ 1 మినిట్ కెమెరా ఆన్ యాక్షన్. చింతామణి మూవీ మేకర్స్ మిత్రా మూవీ మేకర్స్ చింతామణి సొంత కథ ముహూర్తం షాట్. ఆల్ ది బెస్ట్. సూపర్. ఓకే సార్ డార్లింగ్ అలానే ఉంది సార్ కెమెరా పెడతాను సార్ తీసేసి ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషం సార్ 1 మినిట్ స్మైల్ తప్పదు కదా సార్ కెమెరామెన్ గారు ప్లీజ్ కాదు ఆయన తప్ప అందరూ వచ్చేసారు. కెమెరామెన్ ఉండవా కెమెరామెన్ చేతిలో అంతా సార్ బ్యాక్ రారా కొంచెం దగ్గరికి ఉన్నాను సార్ అట్లా మేడం లేరు సార్. ఓకే నా పేరు రాజీవ్ కుమార్ అండి. మిత్రా మూవీ మేకర్స్ బ్యానర్పై ఈ యొక్క చింతామణి సొంత కథ నా బ్యానర్లో 2వ ప్రాజెక్టు. అలాగే మన దర్శకులు శ్రీ ప్రేమరాజ్ గారికి 4వ చిత్రంగా ఇది రూపుదిద్దుకొని మంచి సబ్జెక్టు సెలెక్ట్ చేసుకొని మేము స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క చిత్రము స్టార్ట్ చేసే ముందు ఒక డిఫరెంట్ సబ్జెక్టు డైరెక్టర్ గారు నాకు చెప్పిన తర్వాత నాకు చాలా బాగా నచ్చిన తర్వాత నేను ఏమాత్రం లేట్ చేయొద్దనుకొని ఈ యొక్క ప్రాజెక్టును స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే మీడియా మిత్రులందరికీ మా బ్యానర్ తరపున రిక్వెస్ట్ ఏంటంటే ఈ చిత్రము అంటే ప్రతి ప్రొడ్యూసర్ ఏమని చెప్తారంటే అందరికంటే మాది బాగుంది, చిత్రం చాలా సూపర్, అది ఇదని చెప్తుంటారు. బట్ అల్టిమేట్గా ఏంటంటే కంటెంటే అక్కడ విజయము సాధిస్తుంది. సో కంటెంటే ఇక్కడ చాలా ఎక్సలెంట్. దీనికి తోడుగా ఏంటంటే శ్రీరామ్ గారు అలాగే మహిమా గుప్తా గారు మాకు ప్రాజెక్టుకు ఒప్పుకున్నందుకు మాకు ఇంకా 1000 ఏనుగుల బలం వచ్చింది. ఎందుకంటే ఈ సబ్జెక్టుకు వాళ్ళిద్దరూ పర్ఫెక్ట్గా సూట్ అయ్యారు. సో ఈ యొక్క ప్రాజెక్టు నా ఒక్కడిది కాదు, మిత్ర అంటే మా మిత్రులందరం కలిసి చేస్తున్న ఈ యొక్క ప్రాజెక్టు. మా బ్యానర్లో 7 ప్రాజెక్టులు ఉంటాయి. 7 ప్రాజెక్టులలో ఫస్ట్ ప్రాజెక్టు లాస్ట్ ఇయర్ మేము పర్ఫ్యూమ్ అనే ప్రాజెక్టు చేసాము. అది రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఎవ్రీ 1 ఇయర్లో మాది ప్రాజెక్టు స్టార్ట్ అవుతుంది. ఇది 2వ ప్రాజెక్టు. ఇంకా 5 ప్రాజెక్ట్స్ ఉంటాయి. అలాగే
ప్రొడ్యూసర్ మిత్రులందరికీ ఒక అవకాశం ఏంటంటే సినిమా అనగానే భయపడుతుంటారు అందరూ. కానీ మై డియర్ ఫ్రెండ్స్, సినిమా మా కళమ తల్లిలో అందరూ ఇన్వాల్వ్ అయితేనే దాని యొక్క గొప్పతనం ఏందనేది తెలుస్తుంటుంది. ఎందుకంటే ఈరోజు మన హైదరాబాదు ఇండియాకే ఒక రోల్ మోడల్గా నడుస్తున్న ప్రాజెక్ట్ మనది. మనకు తెలంగాణలో జరుగుతున్న మూవీస్ ఏమైతే ఉన్నాయో ఈరోజు ఇండియాలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా మన వైపు చూస్తున్నారు. అంటే మన దగ్గర టాలెంటెడ్ డైరెక్టర్స్ కానీ, టాలెంటెడ్ హీరోస్ కానీ, ఆర్టిస్టులు కానీ చాలామంది ఇక్కడ సెటిల్ అయ్యారు. కాబట్టి మనకు సక్సెసే ఇక్కడ 100% చూస్తున్నామండి. సో నా ఫ్రెండ్స్ అందరూ వరల్డ్ వైడ్గా ఉన్నారు. వాళ్ళు ఇంకా 5 ప్రాజెక్టులు చేయడానికి రెడీగా ఉన్నారు. మాది ఈ ప్రాజెక్ట్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా పైప్లైన్లో ఆల్రెడీ సబ్జెక్టులన్నీ వింటున్నాము. అలాగే ఆ ప్రాజెక్టులకి ప్రేమరాజు గారి యొక్క కృషి, ఆయన యొక్క సలహాలు సూచనలు మేము తీసుకుంటాము. ఈ ప్రాజెక్టులన్నిటికీ తను వెనుకుండి నడిపిస్తారు. సో ఈరోజు ఇక్కడికి వచ్చిన మన మిత్రులందరికీ నా యొక్క ఆర్థిక శుభాకాంక్షలతో ఈ యొక్క సినిమా అతి త్వరలోనే మీ ముందుకు వస్తుంది. చాలా చక్కటి ప్రణాళికతోని డైరెక్టర్ గారు మాకు మంచి డిజైన్ చేసి ఇచ్చారు. దాని ప్రకారం మేము ముందుకు వెళ్తున్నాము. థ్యాంక్ యూ. మా మీడియా మిత్రులకు మరియు అదేవిధంగా మా స్నేహితులకు, మా బంధుమిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చింతామణి సొంత కథ యొక్క స్టార్టింగ్కు వచ్చినటువంటి హీరో గారికి మరియు హీరోయిన్ గారికి, మా ప్రొడ్యూసర్స్కు, డైరెక్టర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మేము ప్రొడ్యూసర్స్ము ఒక మిత్ర మూవీలో, మిత్ర మేకర్లో మేము కలిసి చేసినందుకు ఎంతో సంతోషం. అదేవిధంగా మా డైరెక్టర్ గారు చాలా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ మాకు దొరికినందుకు కూడా వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ చిత్రం ద్వారా ప్రజలకు మంచి మెసేజ్ వెళ్తుందనే ఉద్దేశంతో మేమందరం కలిసి ఒక యూనిట్గా ముందుకు తీసుకెళ్లాలని కృతనిశ్చయంతో ఉన్నాము. తొందరలోనే ఈ సినిమాని ముగించేసి ప్రజలకు మంచి మెసేజ్ని ఇవ్వాలని కోరుతూ ఇక్కడ ఉన్నటువంటి యొక్క మా ప్రొడ్యూసర్స్కు, డైరెక్టర్స్కు మరియు అదేవిధంగా మా హీరో శ్రీరామ్ గారికి, మా హీరోయిన్ గుప్తా గారికి కూడా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు డాక్టర్ ఎన్వి రావు గారు, నేను ప్రొడ్యూసర్. ఓకే, నా పేరు రాకేష్, ప్రొడ్యూసర్ రాకేష్ కరే. మిత్ర మూవీస్ మేకర్ ద్వారా చింతామణి సొంత కథ మన ప్రేమరాజ్ గారి డైరెక్షన్లో, అందరి ప్రొడక్షన్లో శ్రీరామ్ గారు హీరోగా, గుప్తా గారు హీరోయిన్గా మనం ముందుకు వచ్చాము. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. మనం ఎక్స్పెక్ట్ చేయని రీతిలో ఉంటుంది స్టోరీ కూడా. దాంట్లో సాంగ్స్ కూడా చాలా బాగా రాశారు చంద్రబోస్ గారు, అశోక్ తేజ గారు, సురేందర్ గారు. సో మున్ముందుగా ఇప్పుడు దీంట్లో చింతామణి సొంత కథ అంటే సిఎస్కే, ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అయింది. సో చెన్నై సిఎస్కే, చింతామణి సొంత కథ మీన్స్ సిఎస్కే ఓన్లీ. సో వీఆర్ ద విన్ ఇన్ ద ఐపీఎల్ టూర్ ఇస్ సిఎస్కే అండ్ ఆల్సో వీఆర్ ద విన్ ద చింతామణి సొంత కథ. సో అందరికి వచ్చిన పాత్రికేయులందరికీ నా యొక్క కృతజ్ఞత. థ్యాంక్ యూ. గారు, సుద్దాల అశోక్ తేజ గారితో పాటు నేను కూడా ఒక పాట వేయడం జరిగింది. దీంట్లో ఉన్న పాటలన్నీ సందర్భోచితంగా చాలా బాగుంటాయి. ఈ సినిమాలో పాట రాసే అవకాశం కల్పించిన నిర్మాతలకి, దర్శకులు ప్రేమరాజు గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. డైరెక్టర్ అందరికీ నమస్కారం. నా పేరు ప్రేమరాజ్, డైరెక్టర్ని. ఇది నా 4వ సినిమా. ఫస్ట్ సినిమా నగరం నిద్రపోతున్న వేళ జగపతి బాబు గారు, చార్మి గారితో చేశాను. రెండో సినిమా ఆకాశంలో సగం రవిబాబు గారితో చేశాను. మూడో సినిమా శరణం గచ్చామి. ఇది 4వ సినిమా చింతామణి సొంత కథ. గత నా 3 సినిమాలు 3 కూడా మెసేజ్ ఓరియంటెడ్ మూవీసే చేయడం జరిగింది. నేను ఫస్ట్ టైం ఒక అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ లైన్ తీసుకున్నాను. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్, హీరోయిన్ ప్రాధాన్యత గల సినిమా. అట్లాగే దీంట్లో ఒక అంటే క్రైమ్ థ్రిల్లర్ అంటే ఒక క్రైమ్ జరుగుతుంది, దాన్ని ఎట్లా పట్టుకుంటారు, ఆ క్రిమినల్ ఎట్లా పట్టుకుంటారు అనేది ఒకటి మెయిన్గా జనరల్గా మనం చూస్తూ ఉంటాం. దీంట్లో నేను కంప్లీట్గా
ఇది ఇంకేదో డిఫరెంట్ అని నేను చెప్పలేను, కానీ కొత్తగా మాత్రం ఉంటుంది. డెఫినెట్గా ఆడియన్స్కి ఒక ఫ్రెష్ ఫీల్ మాత్రం ఉంటుంది ఈ సినిమా చూసిన వాళ్ళకి. హీరో హీరోయిన్ మధ్యన ఒక క్రైమ్ థ్రిల్లర్ అయినప్పటికీ ఒక మంచి ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. ఒక భార్యాభర్తల మధ్యన చాలా మంచి సన్నివేశాలు ఉంటాయి దీంట్లో. వీళ్ళ డ్రామా మాత్రం ప్రేక్షకులను డెఫినెట్గా తప్పకుండా ఆకట్టుకుంటుంది. అయితే నేను ఫస్ట్ టైం ఈ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ లైన్ తీసుకున్న తర్వాత 4వ సినిమాగా ఏ సినిమా చేయాలని అనుకున్నప్పుడు ఇప్పుడున్న జనరేషన్కి తగ్గట్టుగా అందరినీ అంటే మెయిన్గా యూత్ని టార్గెట్ చేసుకుని తీయడం జరుగుతూ ఉంది ఈ సినిమా. నేను యూత్ వరకే అని కూడా నేను ఒక రకంగా గట్టిగా నేను చెప్పగలను. యూత్ని బాగా ఎంటర్టైన్ చేసే సినిమా ఇది చేయాలని అనుకున్నప్పుడు నేను ఓకే దీనికి ఎట్లా ఇలాంటి కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది సబ్జెక్టు. ఎవరితో చేయాలనుకున్నప్పుడు మా మిత్రులు రాజీవ్ గారిని కలిసి ఈ లైన్ చెప్పడం జరిగింది. తర్వాత అట్లాగే రాకేష్ గారు, మా శ్రీనివాస్ గారు, అట్లాగే మా రావు గారు, మేమందరం ఒక టీమ్గా ఏర్పడి 4 ప్రొడ్యూసర్లుగా 4 పిల్లర్లు అంటారు కదా, ఆ 4 పిల్లర్లుగా ఈ సినిమాకి బలంగా నిలబడి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్దామని అన్నారు. నేను లైన్ చెప్పినప్పుడే బాగా నచ్చింది. డెఫినెట్గా మనం తప్పకుండా ఇది సక్సెస్ అవుతుందన్న నమ్మకం ఉంది అని వాళ్ళు మా రాజీవ్ గారు ఒక సినిమా చేశారు అంతకుముందు గతంలో. కానీ మిగతా 3 ఫస్ట్ టైం ముందుకు వస్తున్నారు నిర్మాతలుగా. కాబట్టి మీ మీడియాతో పాటుగా మీ ప్రేక్షకుల బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఒక కొత్త నిర్మాతలు 3 ఇంకో పాత నిర్మాతతో కలిసి ఈ సినిమా చేస్తున్నారు. తప్పకుండా మీ సహకారంతో వాళ్ళని మళ్ళీ ఈ సినిమాలు తీసేటట్టుగా మీరు ప్రోత్సహిస్తారని చెప్పేసి నేను కోరుతున్నాను. అట్లాగే ఈ సినిమాలో హీరోయిన్కి క్యారెక్టర్కి చాలా అంటే ఒక డిఫరెంట్గా ఉంటుంది. దాన్ని ఎట్లా ఎవరైతే బాగుంటుందని మేము అనుకున్నప్పుడు అంటే ఏ ఇమేజ్ లేకుండా ఉన్న ఒక ఫ్రెష్ ఆర్టిస్ట్ ఉంటే బాగుంటుందని చెప్పేసి మేము బాంబే వెళ్ళి అక్కడ ఒక 10 days ఆడిషన్స్ చేసి మహిమా గుప్తా గారిని మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. తను గతంలో ఒక తమిళ్ సినిమా చేసింది, కొన్ని వెబ్ సిరీస్ చేసింది. తెలుగులో ఫస్ట్ మూవీ, ఇది డెబ్యూ మూవీ కాబట్టి తనకు కూడా ఈ సినిమా ద్వారా మంచి బ్రేక్ వస్తుందని చెప్పేసి నేను నమ్ముతున్నాను. అట్లాగే ఇంకో పర్సన్ మాకు శ్రీరామ్ గారు. మాకు ఎట్లా అంటే మాకు ఈ సినిమాకి ఒక రకంగా చెప్పాలంటే మాకు ఒక ఫ్రంట్ ఫేస్ మాకు శ్రీరామ్ గారు. మాకు ఎందుకంటే నేను 3 సినిమాలు చేసినప్పటికీ నేను స్టార్ డైరెక్టర్ని కాదు అని చెప్పుకోవడానికి నాకేం బాధ లేదు. సరే నేను అప్కమింగ్ డైరెక్టర్నే. అట్లాగే మా ప్రొడ్యూసర్లు కూడా కొత్త వాళ్ళు కాబట్టి ఇంత సీనియరు, ఇంత అనుభవం ఉన్న శ్రీరామ్ గారు మాకు ఈ సినిమాలో నటించడం ఒక రకంగా చెప్పాలంటే నేను అదృష్టంగానే ఫీల్ అవుతున్నాను. నాకు శ్రీరామ్ గారు ఈ సినిమాకి నాకు ప్లస్ అవుతారు డెఫినెట్గా. ఈ సినిమాకి ఇది తెలుగు హిందీ స్ట్రైట్గా చేస్తున్నామండి. తెలుగు హిందీ స్ట్రైట్, తమిళ్ మలయాళం డబ్బింగ్, కన్నడ డబ్బింగ్ చేస్తున్నాం, హిందీ తెలుగు స్ట్రైట్గా చేస్తున్నాం. దీంట్లో మాకు కలిసి వచ్చే అంశం ఏంటంటే తెలుగు హిందీ తమిళ్ 3 శ్రీరామ్ గారే డబ్బింగ్ చెప్పుకుంటారు. కాబట్టి దాంట్లో ఎలాంటి వాయిస్లో మాకు వేరే వాయిస్ ఇంకోదన్న మాకు ప్రాబ్లం లేదు. కాబట్టి ఆ 3 లాంగ్వేజ్లో కూడా దాదాపుగా సౌత్ ఇండియాలో అందరికీ తెలుసు, హిందీలో కూడా తను తెలుసు. కాబట్టి మాకు రేపు సినిమా జనానికి రీచ్ అయ్యే క్రమంలో మాకు శ్రీరామ్ గారు ఫ్రంట్ ఫేస్గా ఈ సినిమాని ముందుకు తీసుకుపోవడానికి, ఈ సినిమా జనాలకి రీచ్ కావడానికి మాకు శ్రీరామ్ గారు చాలా హెల్ప్ అవుతారని చెప్పేసి నేను బలంగా నమ్మి నేను శ్రీరామ్ గారిని అప్రోచ్ కావటం. తను చాలా ఎట్లా అంటే ఇంకా నేను చాలామందితో పనిచేశాను కానీ నాకు ఎట్లా అంటే నాకు ఒక బ్రదర్ లాగా నన్ను ట్రీట్ చేసి ఈ సినిమాని ముందు తీసుకుపోవడానికి నాకు సహకరిస్తున్నారు. శ్రీరామ్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే మహిమా గారు, మేము బాంబే వెళ్ళినప్పుడు మేము చాలామందిని చూసాం. మా సబ్జెక్ట్ రిక్వైర్మెంట్కి అనుగుణంగా చాలామంది చాలా డిమాండ్స్ అయి పెట్టడం జరిగింది. కానీ మహిమ ముందుకు వచ్చేసి లేదు మీ బడ్జెట్లో నేను మీకు అనుకూలంగా మీ సినిమాని మంచి సబ్జెక్ట్ చాలా బాగుంది, ఇది నాకు కూడా పేరు తెస్తుంది, మీకు కూడా పేరు తెస్తుంది అని చెప్పి తను కూడా ముందుకు వచ్చింది. మహిమకు కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. కాబట్టి నేను మీ మీడియా వన్నే నేను గతంలో జర్నలిస్ట్గా చేశాను కాబట్టి కాస్త నాకు స్పెషల్ కన్సిడరేషన్ ఇచ్చి కాస్త నా సినిమాని ముందుకు తీసుకెళ్ళాలని మీ అందరికీ శిరస్సు వంచి మీ అందరిని నేను ప్రార్థిస్తున్నాను. ఇది నా 4వ సినిమా. మీ సహకారంతో ఇది బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేటట్టుగా
మీరందరూ నాకు సహకరిస్తారని చెప్పేసి నేను మీ అందరిని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you media for having me here. I'm very excited for this film. This is my first Telugu film. Sorry for the language. I don't know Telugu, but hereafter I will learn. And thank you, sir, for giving me this opportunity. And I'm working with this lovely team. I'm working with Sriram sir, Prem sir, all the producers and all you media team. So I'm very, very excited. And thank you Mitra Films. Thank you so much. Little కొంచెం సపోర్ట్ పండ్రా. థ్యాంక్ యూ. ఎక్కువనే సపోర్ట్ చేస్తాను. ఓకే. రెడీయా? అందరికీ నమస్కారం. చింతామణి సొంత కథ. అందరికీ నమస్కారం. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా ఫ్రెండ్ ప్రేమరాజ్ కొత్త సినిమా స్టార్ట్ అయింది. శ్రీరామ్ గారు మంచి హీరో, హీరోయిన్ కూడా మంచి ఫోటోజెనిక్. టైటిల్ చింతామణి సొంత కథ బాగా పాపులర్ అయిపోయింది. ఎవరు చెప్పినా కూడా చాలా కొత్తగా ఉంది, బాగుంది అంటున్నారు. సో కథ కూడా నాకు బాగా తెలుసు, మేము మాట్లాడుకున్నాం. చాలా బాగుంటుంది ఈ సినిమా. మంచి కొత్త ప్రొడ్యూసర్స్కి తనకి మంచి బ్రేక్ అవ్వాలి. అలాగే దీంట్లో క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. సినిమా అంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. క్రైమ్ థ్రిల్లర్ ఇది. మీ అందరూ కూడా బాగా ఆశీర్వదించి ప్రెస్ అందరూ కూడా సపోర్ట్ చేసి ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీరామ్ గారికి కూడా కమ్బ్యాక్ ఫిల్మ్గా ఇది మంచి సక్సెస్ అవ్వాలి. హీరోయిన్ కూడా సెటిల్ అవ్వాలి. ప్రేమరాజ్ పట్టు వదలని విక్రమార్కుడు, తనకంటూ మార్కు ఉంది. ఆల్ ది బెస్ట్ ప్రేమరాజ్. థ్యాంక్ యూ. ప్రేక్షకులకు, పత్రిక సభ్యులకు, మన మీడియా మిత్రులకు, ఇక్కడ వచ్చిన మన సినిమా నుంచి వచ్చిన పెద్దలందరికీ నా వందనాలు. మా డైరెక్టర్ గారు స్టార్టింగ్లోనే చెప్పారు నేను పెద్ద స్టార్ డైరెక్టర్ కాదు అని. అది ఆయన మోడెస్టీ అనమాట. యాక్చువల్లీ డైరెక్టర్ గారు చెప్పాలనుకున్నాను, సార్ ఫస్ట్ నేను ప్రతి సినిమాని నా మొదటి సినిమా అనుకుంటున్నాను. సో వీఆర్ ఆల్ సేయింగ్ ద సేమ్ బోట్. సినిమా అనేది ఒక టీం వర్క్ అనమాట, కలిసి చేయాలి. సో మా తరపున జెన్యున్గా అందరం కలిసి ఒక మంచి సినిమా ప్రేక్షకులకు ఇవ్వాలని ఆశపడుతున్నాం, మీ అందరికి ఇవ్వాలని ఆశపడుతున్నాం. అలాగే మీలో ఒకరు, అంటే పత్రికా సభ్యుల నుంచి ఒకరే ప్రేమరాజ్ గారు. ఆయన ఒక జర్నలిస్ట్గా ఉన్నారు, రైటర్గా ఉన్నారు, డైరెక్టర్గా ఉన్నారు. సో ఈ కథకి చాలా యాప్ట్ టైటిల్ చింతామణి సొంత కథ. చింతామణి చెప్పొచ్చా సార్? మహిమ గారు. సో సొంత కథ. సో మొదటి సినిమాలోనే టైటిల్ రోల్ దొరకడం చాలా పెద్ద అవకాశం. మహిమ గారికి ఈ అవకాశం కలిగింది. అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ మహిమ, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. నన్ను కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. అలాగే ఇక్కడ ప్రతి వచ్చే ఆర్టిస్ట్ని తెలుగు వాళ్ళు ప్రేమతో రిసీవ్ చేసుకుంటారు. ప్రొడ్యూసర్ గారు చెప్పారు 5 సినిమాలు ప్లాన్ చేస్తున్నామని. 5 కాదు 50 చేయండి సార్. నలుగురికి అవకాశం ఇవ్వండి. ఆయన 5 ఎందుకు వేసారంటే బిస్కెట్ వేశారు. మీరు బాగా చేశారంటే నేను సినిమాలు పెట్టుకుంటాను. ఏం సార్? వెరీ అంటే అందరూ కలిసి చాలా ఒక ప్యాషన్ తోటి, ప్రేమతోటి ఈ సినిమా చేస్తున్నారు. మొదటి సినిమా మిత్రా మూవీ మేకర్స్కి మీ అందరి ఆశీస్సులు ఉండాలి, మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఉండాలి. ప్రేమరాజ్ గారు చాలా డీటెయిల్గా అన్ని విషయాలు చెప్పేశారు. ఇప్పుడే అన్నీ మాట్లాడేసామంటే సినిమా తర్వాత ఏముండదు. మిగతా ఈ సినిమా తర్వాత మీకు స్క్రీన్లో ఒక మంచి సినిమా, మంచి ట్విస్టు, ఎమోషన్సు, ఒక యాక్షను, మంచి క్రైమ్ థ్రిల్లర్, మీనింగ్ఫుల్ క్రైమ్ థ్రిల్లర్, దానిలో ఒక చిన్న మెసేజ్ కూడా. కావాల్సిన అన్ని ఆస్పెక్ట్స్ ప్రేమరాజ్ గారు చాలా బాగా చేశారు. ప్రేమరాజ్ గారు ఎక్స్పీరియన్స్ రైటర్. సో అది మైండ్లో పెట్టుకొని ఆ నమ్మకంతో ఐఎమ్ వర్కింగ్ విత్ ప్రేమరాజ్ గారు. కొన్ని విషయాలు నేర్చుకునే అవకాశం నాకు దొరుకుతుంది. సో లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ అండ్ టు ద టీమ్. సో మీ సపోర్ట్ ఇవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. చింతామణి కథ నేను రాస్తున్నానండి సినిమాలో. సస్పెన్స్ సినిమాలో చూడండి సార్. ఇప్పుడే ఓపెన్ చేస్తే అయిపోతుంది కదా సార్. కొంచెం రివీల్ చేద్దాం.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఒక చిన్న బ్యాలెన్స్ ఉంది, చిన్న ఒక మాట. దీంట్లో జనరల్గా క్రైమ్ థ్రిల్లర్స్లో పాటలకు ఎక్కువ స్కోప్ ఉండదు. ఉన్న 1-2 పాటలు అదే ఏదో బ్యాక్గ్రౌండ్లో ఉంటాయి, పాటలకు ఎక్కువ స్కోప్ ఉండదు. క్రైము దాన్ని ఇన్వెస్టిగేషన్ అది దాని మీద మెయిన్గా ఉంటుంది. కానీ దీంట్లో లక్కీగా మంచి అద్భుతమైన 4 పాటల సందర్భాలు కుదిరినాయి. ఆ 4 పాటలు కూడా ఎవరు రాస్తున్నారు? ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ గారు, నేషనల్ అవార్డు గ్రహీత సుద్దాల అశోక్ తేజ గారు, ఈ మధ్యన బ్లాక్ బస్టర్ ఇచ్చిన మా సోదరుడు మిట్టపల్లి సురేందర్ గారు. ఇక అది కూడా మీరు ఊహించుకోండి, ఉన్న 4 సిచ్యువేషన్స్ అద్భుతంగా ఉన్నాయి. ఆ 4 రాసేవాళ్ళు కూడా ఈ ముగ్గురే. కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా ఆడియోకి కూడా ఏం తగ్గదు. డెఫినెట్గా ఆడియో కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది, సక్సెస్ అవుతుంది. అట్లాగే ఇంతకుముందు నేను చెప్పడం మర్చాను, ఈ సినిమాకి ఇప్పుడు ఈ సినిమా క్లాపు అద్దంకి దయాకర్ గారు, ఎమ్మెల్సీ గారు, గవర్నమెంట్ విప్, ఆయన లేటెస్ట్గా గవర్నమెంట్ విప్ అయ్యారు అద్దంకి దయాకర్ గారు. స్విచ్ ఆన్ వందన్ కుమార్ గారు, జిహెచ్ఎంసీ రిటైర్డ్ కమిషనర్ గారు స్విచ్ ఆన్ చేశారు ఆయన, వందన్ కుమార్ గారు. అట్లాగే ఫస్ట్ షాట్ డైరెక్షన్ డాక్టర్ శ్రీనివాస్ గారు, ప్రముఖ సామాజికవేత్త శ్రీనివాస్ గారు. అట్లాగే విఎన్ ఆదిత్య గారు, వీరుపోట్ల గారు, వీళ్ళందరూ, వినాయక్ గారు, వీళ్ళందరి బ్లెస్సింగ్స్ ఈ సినిమా మీద ఉన్నాయి, మా అందరి మీద ఉన్నాయి. వీళ్ళందరికీ ఈ సినిమా కార్యక్రమానికి వచ్చి మా అందరిని బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ కెమెరా చెప్పండి. కలుస్తాం సార్.